హాయ్ అండి. ఇక్కడ మీకు పూరి టెంపుల్ కనిపిస్తుంది కదా! అక్కడ కనిపించేంత దగ్గరేం కాదు టెంపుల్. నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. వెహికల్ కూడా అక్కడి వరకు వెళ్ళదు. పూరి వెళ్ళిన తర్వాత సౌత్ అండ్ నార్త్ రెస్టారెంట్ అనేసి ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళాము. మా చిన్నోడైతే మనం అక్కడ తినడానికి టేబుల్ ఉంటుంది కదండీ! ఆ టేబుల్ పైన నిల్చొని ఉంటున్నాడు. నిల్చోవడమే కాదండి కూర్చొని బొంగురుతున్నాడు కూడా టేబుల్ పైన. మా చిన్నోడు ఎక్కడున్నా కూడా వాళ్ళ అన్నయ్య ఏం చేస్తున్నాడు ఏంటి అని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. మా పండు బాబు సీరియస్‌గా మెనూ చూస్తూ ఉన్నాడు. దానికి మా చిన్నోడు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఇంకిక్కడేంటంటే చిన్నోడు ఎక్కడ ఏ ఐటెమ్స్ ఉన్నా కూడా పీకి పందిరి వేస్తాడు. పెద్దోడు ఏం చేస్తున్నాడంటే ఆ మెనూలో ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా నాకు చెప్తూ ఉన్నాడు. నా కోసం నేను దోస ఆర్డర్ పెట్టుకున్నాను. ఈ దోస టేస్ట్ కూడా బాగుంది. ఇంకా టిఫిన్ చేసి గుడికి వెళ్ళడానికని మేము స్టార్ట్ అయ్యాము. గుడి వరకు వెహికల్స్ వెళ్ళవు. 1 ఆర్ 2 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఆపేశారు. ఎండ ఎక్కువగా ఉంది. నడవలేము.